గ్రహించి ఉన్నాను. ప్రియులారా, అపోస్తులుడైనటువంటి ప్రవక్త అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రథమ శిష్యుడుగా ఉన్నటువంటి పేతురు భక్తుడు చెబుతున్నటువంటి దైవ వాక్కును మనం చదువుకున్నాం. ఈ మాట చెప్పింది సామాన్యమైనటువంటి వ్యక్తియో విశ్వాసియో కాదు. ఈ మాట చెప్పింది దేవుణ్ణి, యేసయ్యని కొంతకాలముగా వ్యక్తిగతముగా వెంబడించినటువంటి వ్యక్తి. ఈ మాట చెప్పింది దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఒక అపోస్తులుడు మాట. దేవుని యొక్క సంఘాన్ని కట్టడానికి ప్రథమమైనటువంటి వ్యక్తి. యేసుక్రీస్తు ద్వారా ఎన్నో వాగ్దానాలు, ఎన్నో ప్రత్యక్షతలు పొందినటువంటి వ్యక్తి అంటున్నాడు ఏమనంటే, దేవుడు పక్షపాతి కాడని ఇప్పుడు నేను నిజముగా గ్రహించి ఉన్నాను అంటున్నాడు మాట. దేవుడు పక్షపాతి కాడు అని ఎలాగ గ్రహించాడు? చాలా మంది జీవితంలో వారి అనుభవాల్లో ఎలాగుంటారంటే దేవుడు పక్షపాతి అన్నట్లుగానే ఉంటారు మాట. నోటి మాటల చేత దేవుడు పక్షపాతి కాడు అంటారు, కానీ వారి జీవిత సాక్ష్యం ఏంటంటే దేవుడు పక్షపాతియే అన్నట్లు ఉంటాడు మాట. ముఖ్యంగా సువార్త ప్రకటిస్తున్నప్పుడు సువార్థికులకు ఎదురయ్యేటువంటి అనుభవం ఏంటంటే, మీ దేవుడు మా దేవుడు అని అంటుంటారు మాట. హిందువులకి వెళ్ళి ప్రకటించామనుకోండి, మా దేవుడు మాకు ఉన్నాళ్ళండి, మీ దేవుడి గురించి మాకెందుకు చెప్తారు అంటుంటారు మాట. అంటే అర్థం ఏంటో తెలిసిన, మీకొక దేవుడు ఉన్నాడు, మాకొక దేవుడు ఉన్నాడు, మా దేవుడు మీకు దేవుడు కాదు, మీ వాళ్ళు ఎవరు కూడా మా దేవుడికి చెందని వారు, ఎందుకంటే మా దేవుడికి ఒక పార్షియాలిటీ ఉన్నది అన్నమాట. మా దేవుడు పక్షపాతం కలిగిన వాడు. పక్షపాతం వచ్చినా పర్వాలేదు, కానీ పక్షపాతం మాత్రం రాకూడదు మాట. నేను జోక్గా అంటుంటాను మా వాళ్ళతోని ఏంటంటే, పక్షపాతం వచ్చినా పరలోకం వెళ్తాం, కానీ పక్షపాతం ఉంటే మాత్రం పరలోకానికి మనం వెళ్ళం మాట. అవునా కాదా? కొంతమంది షుగర్ ఉన్నదని బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి అంటుంటారు అనమాట, షుగర్ ఉన్న స్వర్గలోకానికి వెళ్తాం, కానీ పొగరు ఉంటే మాత్రం పరలోకం వెళ్ళం అంటుంటాను అనమాట. అంటే ఏదోలాగా చిన్న చిన్న వాటితోని అలా ఆ దేవుని విషయాలు హైలైట్ చేసుకోవడానికి. దేవుడు మా దేవుడు మీ దేవుడు అని అంటున్నామంటేనే అర్థం ఏంటి? మా దేవుడు పక్షపాతి అని. మా దేవుడు పక్షపాతి కాబట్టి మేము కూడా పక్షపాతము కలిగిన వాళ్ళమే అని అర్థం మాట. హిందూ దేవుళ్ళ గురించే మాట్లాడుతూ మళ్ళీ వాళ్ళల్లో వాళ్ళకే పక్షపాతం. కులదైవము అంటారు మాట, గ్రామ దైవము అని అంటారు మాట, గ్రామ దేవత అంటారు. గ్రామ దేవత అంటే అర్థం ఏంటి? ఇంకొక పట్టణానికి ఆ దేవత కాదు మాట, ఆ ఏరియాకే నేను దేవుడిని, వీళ్ళందరూ నా వాళ్ళు, ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళు, మీరెవరు నా వాళ్ళు కాదని అర్థం కదా. కులదైవం అంటే మళ్ళీ గ్రామ దైవంలోనే మళ్ళీ కులదైవం మాట. ఒకే గ్రామంలో ఒకే కులం ఉండదు కదా, దాదాపుగా చాలా కులాల వాళ్ళు ఉంటారు. కులదైవం అంటే అప్పుడు అర్థం ఏంటి? ఆ గ్రామ దైవం ఉంటూనే మళ్ళీ ఒక కులదైవం ఉన్నదంటే అదొక పక్షపాతం మాట. అంటే మా కులదేవుడు మాకే హెల్ప్ చేస్తాడు, సహాయం చేస్తాడు. మా కులదేవుడు మా కులస్తులకు తప్ప ఇంకెవడికి సహాయం చేయడు. అంటే నీకు చేత కాదనా లేకపోతే పక్షపాతమనా అంటే రెండు అయి ఉండొచ్చు. గ్రామదేవత అంటున్నామంటే, కులదేవుడు అంటున్నామంటే, మా దేవుడు కాదు అంటున్నామంటే, మీ దేవుడు వేరు మా దేవుడు వేరు అంటున్నామంటే అర్థం ఏంటి? మా దేవుడికి పక్షపాతం ఉన్నది అని అర్థం మాట. మా దేవుడికి పక్షపాతం ఉన్నందుచేత నువ్వు అలాగంటున్నావు ఏంటి?
కానీ ఒక సత్క్రైస్తవుడు మాత్రం, బూదిగంత నివాసులారా నా వైపు తేరు చూచి రక్షణ పొందండి అని దేవుడు వాక్యం చెప్పినట్లుగా అందరికీ సువార్త చెప్తాడు. మా యేసు అందరినీ రక్షించటానికి వచ్చాడు. మా యేసు ప్రభు అందరి కొరకు సిలువ వేయబడ్డాడు. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అని అక్కడ పేతురు భక్తుడు చెప్పాడు మాట. ఒక యూదు జాతికి కాదు ప్రభు, ఒక దేశానికి కాదు. యేసు ప్రభు ఏమో అమెరికా దేవుడు అంటారు, యేసు ప్రభు ఏమో మానవుల దేవుడు అంటుంటారు మాట. అని ఎవడన్నాడు? క్రిస్టియన్ అన్నాడు. ఎప్పుడైనా పాస్టర్ అన్నాడా మా యేసు ప్రభు అమెరికా దేవుడు అండి అన్నాడా? అలాగే క్రిస్టియన్ అన్నాడు అంటే వాడు క్రిస్టియన్ కాదు, వాడు క్రిస్టియన్ ముసుగు వేసుకున్నటువంటి ఒక మతోన్మాది, వేరొక రిలిజియన్ మాట వాడిది. క్రిస్టియన్ అంటాడు యేసుక్రీస్తు అందరికీ దేవుడు, అందరికీ రక్షకుడు, అందరికీ ప్రభు, అందరి పాపముల కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచాడు, ఆయన అందరి కొరకు మళ్ళీ రాబోతున్నాడు. రక్షణ పొందితే ఆయన సువార్త ప్రకటిస్తాడు. దేవునికి స్తోత్రం. అందరి వాడు యేసయ్య అంటాడు, కానీ మా కులం వాడు, మా ఏరియా వాడు అని మాత్రం క్రిస్టియన్ అన్నాడు. ఎందుకంటే మనము నమ్ముతున్న దేవుడు పక్షపాతి కాడు అని మనం అర్థం చేసుకున్నాం కాబట్టి. అలాగ అర్థం చేసుకోని వారు ఏమంటారు? మా దేవుడు మీ దేవుడు అంటారు. ఎప్పుడైనా మీరు అలాగ అన్నారు? ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఏమండి మా దేవుడు అన్నారు? యేసు అందరికీ దేవుడు. ప్రియులారా, అది గమనించని వారు ఏం చేస్తారంటే ఈ పక్షపాత ధోరణి అనేది బాగా వాళ్ళకి ఒక బంకలాగా అంటుకొని ఎదుటివారి మీద అందరూ నా వాళ్ళే, అందరూ ఒక దేవుని పిల్లలే అని గ్రహించకుండా విమర్శకు, గొడవలకు, కొట్లాటుకు పూనుకుంటూ ఉంటారు. మతోన్మాదం చెలరేగిపోవడానికి కారణం ఏంటంటే మా దేవుడు మీ దేవుడు అనే తాత్పర్యాన్ని బట్టే. వాళ్ళకు ప్రశ్న అడుగుదాం, మీ దేవుడు ఇండియాకి దేవుడు అయితే మరి అమెరికాని, వీటిని, జపాన్ని, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా వీటిని పుట్టించిన వాడెవరు? మీ దేవుడు కాదా? అంటే మీ దేవుడు అన్నిటినీ పుట్టించలేదా? అందరినీ పుట్టించలేదా? అయితే ఆయన దేవుడు ఎలాగవుతాడు? అందరినీ పుట్టించిన వాడే దేవుడు. ఒక దేశానికి దేవుడు అని అంటున్నామంటే వాడు దేవుడే కాదు మాట. మా దేవుడు అని ఎప్పుడైతే నీకు అనిపించిందో నీకు ఒక పక్షపాతం ఉన్నది మాట. ఆ పక్షపాతం వల్లనే విభేదాలు కలుగుతూ ఉంటాయి. ఇప్పుడు జరుగుతున్నది భారతదేశంలో అదే. విభేదాలకు హేతు కారణము లేకుండా ఒక క్రైస్తవుడు ఏం చేస్తాడని అంటే యేసు అందరి దేవుడు అని ప్రకటిస్తూ ఉంటాడు. అవసరమైతే దెబ్బలైనా తింటాడేమో కానీ అవతల వాడిని తన్నడానికి కోసం, వాళ్ళ దేవుడు నమ్ముకున్నది వాళ్ళని తన్నడానికి వెళ్ళడు క్రైస్తవుడు. మరీ ఎక్కువగా మనల్ని తంతా ఉండడానికి పూనుకుంటే మనం ఏం చేయాలి? బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగునని బైబుల్ అన్నట్లు మనం ఎడపెడ రెండేసి నోరు ముయించాలి మాట. వాడికి భయం కలగడానికైనా ఏం చేయాలి? క్రైస్తవులమైన మనం అందరూ 4 తన్నాలి మాట. తల్లి పిల్లల్ని కొడుతుందా లేదా? బుద్ధి రావాలని, వాడు బాగుపడాలని. అలాగనే మనల్ని ఎవడైనా తనడానికి వస్తే వాడు బాగుపడాలని మనం ఏం చేయాలి? మళ్ళీ తిరిగి తల్లిలాగా 4 తన్నాలి మాట వాడిని. వాడికి తంతే బుద్ధి వస్తుంది. అలాగే తన్నే ప్రోగ్రాం పెట్టుకొని అందరినీ బాగు చేయడానికి వచ్చినటువంటి సంస్థే రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్. దేవునికి స్తోత్రం. అందుకొరకే దేవుడు ఓఫీర్ గారి ద్వారా ఐపీబీపీ పార్టీ అని రప్పించి అందరికి ఉన్న బీపీలు రెచ్చగొట్టి, బీపీలు రెచ్చిపోతుంటే డౌన్ చేయడానికి వచ్చింది ఐపీబీపీ పార్టీ. దేవునికి స్తోత్రం. తంతా ఉంటే, తన్నించుకుంటూ ఉంటే సువార్త ఎవడు ప్రకటిస్తాడు? నిజం చెప్పండి. ఎవడు తంతా ఉంటే వీపించి తన్నుకోండి అంటుండు.
నిన్ను తన్నగానే నువ్వు హాస్పిటల్లో జాయిన్ అవుతావు. ఇలాగ అందరిని తంతా ఉంటే క్రైస్తవులు అందరూ హాస్పిటల్లో జాయిన్ అవుతారు. సువార్త ఎవడు ప్రకటిస్తాడు? ప్రార్థన ఎవడు చేస్తాడు? దేశం రక్షించబడుతుందా? అంతే. తంతా ఉంటే తన్నించుకోవడం కాదు, తంతా ఉంటే తన్నించుకునే కాలం అయిపోయింది. ఇప్పుడు తనడానికి వస్తే మనమే తన్నాలన్నమాట. అదే ఈ చివరి కాలం, యేసు రాకడ కాలం. అదే ఆ కాలమే రంజిత్ తోఫిర్ పెట్టిన కాలం మాట. దేవునికి స్తోత్రం. మనం తన్నడానికి పూనుకోలేదు అనుకోండి, మనం ఒళ్ళు ఇరగొట్టుకొని మన సువార్త ప్రకటించము, ప్రార్థన చేయలేము. అంతేకాదు ఆదివారం ఆరాధనకు కూడా వచ్చి ప్రభు ఆశీర్వాదం పొందలేము. అందుకనే రంజిత్ తోఫిర్ గారు తన్నే ప్రోగ్రాం పెట్టారు మాట ఆయన. అలాగని ఊరికనే తన్నడానికి కాదు, ఎవడో తనడానికి వస్తే అప్పుడు వాడికి బుద్ధి కలుగునట్లుగా, వాడు బాగుపడినట్లుగా, మనం సువార్త ఇంకా ప్రకటించినట్లుగా మనం ఇలాగ ఉండాలన్నాడు. అర్థమైన వాళ్ళందరూ అతనితో చేతులు కలుపుతారు మాట. అర్థం కాని బుద్ధిహీనులు అందరూ ఆయన్ని విమర్శిస్తూ కూర్చొని తన్నులు తింటా ఉంటారు అన్నమాట. ఏది కావాలో కోరుకోవడమే. తన్నులు తింటావా లేకపోతే తన్నులు తినిపిస్తావా? బాగా తినడం అలవాటు అయిపోయి అది కూడా తింటూ ఉంటారు అన్నమాట. మెట్టుకు ప్రియులారా, దేవుడు పక్షపాతి అని నోటితో మాత్రం ఒప్పుకోకపోయినా, ఆ అక్షరాలు అలాగూ పలకకపోయినా, తమ జీవిత విధానములో, జీవిత నైజంలో, బ్రతుకులో, వాళ్ళ యొక్క క్రియల్లో దేవుడు పక్షపాతియే అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు అన్నమాట. కులాన్ని బట్టి, మతాన్ని బట్టి సమాజాన్ని ముక్కలు చేసేటువంటి ప్రతి ఫాల్తిగాడు కూడా దేవుడు పక్షపాతి అని వాడు చెప్తున్నట్లే. కాబట్టి ఏ క్రైస్తవుడు కూడా నోటి మాటతో మాత్రమే కాదు, తన జీవితములో యేసు పక్షపాతి కాడు అని తన జీవితంలో నిరూపించాలన్నమాట. అందుకు దేవుడు పేతురుని మనకు ఉదాహరణగా పెట్టాడు. పేతురు అభిషిక్తుడు, ఆత్మాభిషిక్తుడు, అగ్ని అభిషేకం పొందుకున్నాడు, వరములు ఉన్నాయి, అనర్గళ ప్రసంగికుడు. ఒక్క ప్రసంగం చేస్తే 3,000 మంది 4,000 మంది రక్షణ పొందారు. సంఘాలు కట్టేస్తూ ఉన్నాడు, రోగులు స్వస్థతలు పొందుతూ ఉన్నారు. అతని నీడ పడితే రోగులు బాగుపడిపోతూ ఉన్నారు. అతనిలోంచి దేవుని ప్రభావం అంతగా వెళుతుంది మాట. అంత పీక్ లెవెల్లో పేతురు భక్తుడు ఉన్నాడు. అంత భక్తుడు కూడా ఒక చిన్న విషయాన్ని గ్రహించలేకపోయినటువంటి సందర్భాన్ని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు మాట. దేవుడు నిజముగా పక్షపాతి కాడని నేను గ్రహించి ఉన్నానట. అప్పటికే చాలా సేవ చేసేసాడు. అంతటి సేవకుడే పక్షపాతి కాడని నేను గ్రహించి ఉన్నానంటే మరి మళ్ళాడు చిన్న చిన్న సేవకులు మనం ఏమైపోవాలండి? మన ధోరణి ఎలాగున్నది? దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను అని అనడానికి కారణం ఏంటి అంటే, దేవుడు యూదులకే దేవుడు అన్యజనులకు దేవుడు కాదు అన్నట్లుగానే పోతుంది మాట జీవితం. యేసయ్య చెప్పాడు, మీరు సకల సృష్టికి వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి సకల జనులకు సువార్తను ప్రకటించుడి అని యేసయ్య వారికి ఒక గొప్ప బాధ్యత అప్పగించి పరలోకానికి వెళ్ళిపోయాడు. సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి అన్నాడు. సమస్త జనులు అన్నాడు, సర్వ సృష్టి అన్నాడు. ఇక అందులో భేదమేమీ లేదు. కానీ పేతురు ఆ మాట మర్చిపోయాడు. ఏంటో దుష్టుడైనటువంటి సాతానే దాన్ని మరుగుపరిచాడేమో, లేకపోతే పేతురు అక్కడ జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాల్లో ఆ విషయాన్ని కాసేపు పక్కన పెట్టేశాడేమో. ఏం జరిగిందో ఏమో కానీ పేతురైతే తన మనోభావాల్లో దేవుడు మాకే దేవుడు అన్నట్టుగా అనుకుంటున్నాడు.
కానీ పౌలు అయితే అన్నాడు, దేవుడు యూదులకేనా దేవుడు, దేవుడు అన్యజనులకు దేవుడు కాదా? అవును, దేవుడు అన్యజనులకును దేవుడే అని అంటుంటే, ఒక పక్కేమో పేతురు ఆయన యూదులకే దేవుడు అన్నట్టుగా మసులుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో దేవుడు తనకు ఒక దర్శనాన్ని చూపించాడు. ఆ దర్శనం ప్రకారం చతుష్పాద జంతువులన్నీ ఉన్నాయి. పేతురు అవి కోసుకొని నువ్వు తినాలి అనిసంటే పేతురు అన్నాడట, అపవిత్రమైనవి నేను ఎప్పుడు తినలేదు, అది యూదునికి ధర్మమే కాదు కదా ప్రభువా, అవి తినమంటావేంటి అని ముమ్మారు వచ్చిందట. పేతురికేమో అర్థం కాలేదేంటి సంగతి, దర్శనం సంగతి ఏంటి అని ఆలోచిస్తూ ఉండగా, అప్పుడేమో కొర్నేలు ఇంటి దగ్గర నుంచి ఇద్దరు వచ్చి, కొర్నేలు నిన్ను పిలుస్తున్నాడు, అతడు భక్తిపరుడు, అతడు బహుగా ధర్మకార్యములు చేసిన మంచి సాక్ష్యం కలిగిన వాడు, యూదా మతాన్ని అవలంబిస్తున్నవాడు, అతడు నిన్ను పిలిచాడు, అతని దగ్గరికి నువ్వు రావాలి అనేసి అంటే, అలాగూ వారితో పాటు వెళ్ళి కొర్నేలు ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడు అర్థమైంది మాట, తనకు వచ్చినటువంటి దర్శనమును గూర్చినటువంటి గ్రహింపు అప్పుడు తెలిసింది. ఆ సమయంలో పేతురు అంటున్నాడు, దయచేసి చూడండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుట అయినను, అట్టి వానిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగినవాడు అని అయినను, అపవిత్రుడని అని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. ఆ దర్శనం యొక్క భావం ఏంటో తెలిసింది మాట కొర్నేలు ఇంటికి వచ్చినప్పుడు. ఏ మనుష్యుడు నిషేధింపదగినవాడు కాదు, ఏ మనుష్యుడు అపవిత్రుడని చెప్పకూడదు. అది యూదుని ధర్మం ప్రకారం అన్యజాతి వారితో సహవాసం చేయకూడదు మాట. యూదుల ఆచారం ప్రకారం అన్యుల ఇంటికి వెళ్ళకూడదు, వాళ్ళతో సహవాసం చేయకూడదు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆతిథ్యం చేయకూడదు, భోజనాలు చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు దేవుని ఎరగని విగ్రహారాధనలు చేసే అపవిత్రులు. యూదులు అనుకుంటారు, మేమైతే నిజమైన దేవుణ్ణి ఎరిగి దేవుడు చెప్పే ధర్మశాస్త్రాన్ని కలిగి పవిత్రులు మేము అనుకుంటూ లోకములో ఉన్న అన్యజాతి వారందరినీ తృణీకరిస్తూ ఉన్నారు హృదయంలో. దేవుడు చెప్పాడు, అలాగ అనుకోవద్దేమి, నేను ఆది కాండం నుంచి ఇవేమి చెప్పుకుని రాలేదు, ఆది కాండం నుంచి నేను అందరి దేవుడిని, అందరినీ నేను స్వీకరిస్తున్నాననే చెప్పాను. ఆది కాండం 3వ అధ్యాయంలో అక్కడ వాగ్దానం చేశాడు, యేసయ్య అందరి కొరకు చనిపోతున్నట్లు. అబ్రహాముకు చెప్పాడు, నీ మూలమున అన్ని జనములు ఆశ్చర్యించబడతారు, అన్ని జాతుల వారు దీవించబడతారని. దేవుడు పక్షపాతం ఉన్నట్టేనా? కాదుగా. ఆ తర్వాత మరి దావీదు కూడా తన కీర్తనల్లో చెప్పాడు, అన్యజనులారా యెహోవాను స్తుతించండి అని. ఒక టైం వస్తుంది అన్యజనులు యెహోవాను స్తుతిస్తారని. అలాగే చెప్తుంటే అంత గొప్ప దైవజనుడు ప్రియులారా ఈ మాటలు ఎలా మర్చాడో ఏం జరిగిందో కానీ, అంత గొప్ప దైవజనుడు పేతురుని విమర్శించడానికి నేను పూనుకోలేదు. అంత గొప్ప దైవజనుడి విషయంలోనే ఈ లోపం కనబడితే మనం ఏ పార్టీ అంటున్నాను? యూదుల ధర్మం ఏంటి? ఎవరితో సహవాసం చేయకూడదు, ఎవరి ఇంటికి వెళ్ళి భోజనాలు చేయకూడదు అని. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి యేసయ్య సువార్త చెప్పిన విషయం పేతురుకు గుర్తుండాలా వద్దా? యూదులు సమరయ గ్రామానికి వెళ్ళరు. యూదులు గలిలయ నుంచి యెరూషలేముకి, యూదా పట్టణానికి రావాలంటే వాళ్ళకి మధ్యలో సమరయ అనే దేశం ఉంటుంది మాట. షార్ట్కట్లో వెళ్ళిపోవాలంటే సమరయ మీదకి వెళ్ళిపోవచ్చు, రావచ్చు. కానీ
సమరయ్య వారిని అన్యులుగా ఎంచేశారు మాట. ఆ సమరయ్య షోమ్రోన్లోంచి వచ్చింది, ఆ హిస్టరీ వేరు, కానీ అన్యులుగా ఎంచేశారు మాట. దేవుడు ఇశ్రాయేల్ దేశంలోని ఇదంతా ఒకటి అనుకుంటుంటే వీళ్ళు మాత్రం సమరయ్య వేరు అనుకున్నారు. దేవుడు ఎవరిని ఇష్టపడుతున్నాడు అంటే యూదుల్ని, గలిలీయులే అనుకుంటారు మాట. మళ్ళా గలిలీయులు కూడా పెద్దగా ఇష్టపడరు యూదులు, కానీ పర్వాలేదు అనుకుంటారు. కానీ ఎవరైనా గలిలయకు వెళ్ళాలన్నా, గలిలయ నుంచి యెరూషలేముకు యూదా పట్టణానికి రావాలన్నా దగ్గరతో అయినటువంటి సమరయ మీదుగా రారు. వాళ్ళేమో చుట్టూ తిరిగి వస్తారు అన్నమాట. వాళ్ళు సమరయ ఆవలి యోర్దాను దగ్గర నుంచి అలాగ తిరిగి వస్తూ ఉంటారు అన్నమాట, చుట్టూ తిరిగి వస్తారు. కానీ యేసయ్య ఏం చేశాడు తెలిసిన, ఆయన సమరయ పట్టణం నుంచి వెళ్ళాడు అన్నమాట. ఆయన సమరయ పట్టణం దగ్గరకు వచ్చి, సుకార్ అనేటువంటి గ్రామం దగ్గరకు వచ్చి, యూదులు అన్యజాతి వారు అనుకుంటున్నటువంటి ఆ అన్యురాలైనటువంటి నిషేధింపబడినటువంటి ఒక స్త్రీ దగ్గరకు వచ్చి, దాహమునకు నాకు నీళ్ళు ఇవ్వు అనే విషయాన్ని పేతురుకు తెలుసు. అది కానీ ఎందుకో అప్పటికి అది గ్రహింపులో లేదు మాట. యేసు ప్రభు వారు సమరయ స్త్రీని త్రోసివేశారా? ఆమె అన్నది, యూదుడు అయిన నీవు అన్యురాలైనటువంటి సమరయ స్త్రీ నాకు నీళ్లు అడుగుతున్నావేంటి? మీరు అలాగ అడగరు కదా. అయితే యేసుప్రభు అన్నాడు, ఇప్పటి కానిమ్ము కానీ నాకు నీళ్ళు ఇవ్వు అని యేసుప్రభు వారు ఆమెకి నీళ్లు అడుగుతూ ఉన్నాడు. ఆమెకి సువార్త చెప్పాడు. ఆమెకి సువార్త చెప్పగా ఆమె వెళ్ళి గ్రామస్తులందరిని ఏం చేసింది? యేసు దగ్గరికి తీసుకొచ్చి రక్షణలోనికి నడిపించేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ యేసు ప్రభువే నువ్వు యూదురాలు కాదు కదా, నువ్వు మా కులం, మా గోత్రం, మా వంశముడు కాదు కదా అని యేసు ప్రభువే మిగతా యూదులు అనుకున్నట్లుగా, పేతురు అనుకున్నట్లుగా కానీ ఆ సమరియా దేశానికి వెళ్ళకపోతే ఆమె ఉన్నటువంటి అపవిత్ర కార్యములో నుంచి విడిపించబడదు. ఆమె ఒక సువార్తికురాలై ఆ పట్టణాన్ని, ఆ గ్రామాన్ని ఆమె రక్షించుకొని జాలదన్నమాట, రక్షించుకోదన్నమాట. ఏ కారణం చేత? నువ్వు అన్యురాలు కదా అని తృణీకరించేస్తే, నువ్వు మాకు సంబంధించిన దాను కాదు కదా అని తృణీకరిస్తే పట్టణమే రక్షణ పొందకుండా పోయి ఉన్నమాట. యేసు ప్రభు వాళ్ళకి ఎన్నోసార్లు ఎందరి దగ్గరకు వెళ్ళాడు, కానీ శిష్యులు మాత్రం గమనించలేదు. యేసు ప్రభు గదరేను దేశానికి వెళ్ళాడు. ఆ దేశం వేరు, అక్కడ దయ్యాలు పట్టినవాడు ఉన్నాడు. వాడినేమో స్వస్థపరిచి, నీ ప్రాంతానికి నువ్వు వెళ్ళి సువార్త చెప్పు అని వాడిని చేర్చుకొని స్వస్థపరిచాడు మాట. అలాగు ప్రియులారా, ఒక అన్యురాలైనటువంటి సీదోనీరాలు కుమార్తె మెగాఫోన్ వస్తుంది కదా, మంచిది. యేసు ప్రభు వారు అలాగే ఎందరికో అన్యులకు సువార్త చెబుతూ వెళ్ళకూడనటువంటి స్థలాలు అని అనుకుంటున్నటువంటి స్థలాల వైపుకు వెళుతూ సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు.
అలా ప్రకటించే వానికి పక్షపాతం ఉన్నట్లా లేనట్లా? పక్షపాతం లేనట్లు. పక్షపాతం ఉన్నవాడైతే ఏం చేస్తాడు? పక్షపాతం వచ్చేవాళ్ళగా ఒకవైపుకే వెళ్తా ఉంటాడు. పక్షపాతం వచ్చేవాడు పక్షపాతం లేని వాళ్ళలాగా నడవగలడా? చక్కగా నడవగలడా? నటక మారిపోతా ఉంటుంది మరి. అలాగే ప్రియులారా, పేతురు కూడా ఏమనుకుంటున్నాడంటే, దేవుడు మా దేవుడు, మా దేవుడు, యూదుల దేవుడు ఏంటి అని అక్కడే సువార్ చేస్తూ ఉన్నాడు మాట. యేసయ్య అన్నాడు, మీరు పైనుండి శక్తి పొందుదురు, అప్పుడు యూదయ, సమరయ, గలిలయ, భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందరు అన్నాడు మాట. దేవుడు నేను అడిగిన, ప్రభువా నా దేశాన్ని నేను రక్షించుకుంటాను, నాకు సహాయం చేయి. నా దేశ రక్షణ కొరకు నరకానికి పొమ్మన్న పోతాను, యుగ యుగాలు అగ్ని గంధకాలు అగ్ని గుండములో కాలుతూ ఉంటాను, వెళ్ళిపోతాను, నా దేశాన్ని రక్షిస్తానంటే అని దేవుణ్ణి ఏడ్చి ఒకసారి ప్రార్థన చేశాను. ఇందాక చెప్పాను కదా సాక్ష్యమే. దేవుడు ఏమనుకున్నాడంటే, ఇండియాకే చెప్తానని కానీ ఇండియాకే నీ ప్రాణం ఇచ్చేస్తాను, ఇండియా కోసం నరకానికి పోతానంటావేంటి? ఇండియాకే కాదు, నువ్వు భూదిగంతముల వరకు నాకు సాక్షి అయి ఉంటావని దేవుడు, నేను ఒకసారి ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. దేవుడు అనుకుంటున్నాడు ఈ విశాల ప్రపంచం నీది, సర్వ సృష్టికి వెళ్ళి ప్రకటించని దేవుడు అనుకుంటుంటే, మనం ఎలాగున్నాం? ఈ విషయంలో మాత్రం మనకు లిమిటెడ్ ఆఫర్సే. ఫోన్లో మాత్రం డేటా బ్యాలెన్స్ కానీ టాక్ టైం కానీ ఎలాగుంటుంది మనకి? అన్లిమిటెడ్. అదే ఈ దేవుని కార్యాల కొరకైతే చాలా లిమిట్ మాట. ప్రియులారా, పేతురు కూడా అన్నాడు, బోధిగంతముల వరకు నువ్వు నాకు సాక్షివై ఉంటావు అనేసి. కానీ పేతురు వెళ్లకుండా, పేతురుతో పాటు చాలా మంది బోధిగంతములు వెళ్లకుండా పేతురు తెలియకనే అడ్డుపడుతూ ఉన్నాడు అందరికీ. అమ్మ ఎక్కడికి వెళ్ళలేదు అనుకోండి, పిల్లలు వెళ్ళగలరా? అమ్మ బంధువుల ఇంటికి వెళ్ళలేదు, పొరుగురికి వెళ్ళలేదు, ఏదో గొడవ పడి వెళ్ళలేదు, పిల్లలు వెళ్ళగలరా? పిల్లల్ని తీసుకువెళ్ళరు. ఆ చుట్టరికాలు బంధురికాలు కట్ అయిపోతూ ఉంటాయి. అలాగే పేతురు బోధిగంతముల వరకు వెళ్ళవలసి ఉంటుండగా, పేతురు బూదిగంతముల వరకు వెళ్ళవలసి ఉంటుండగా వెళ్ళకపోవడం ఏమైందంటే, కొన్ని వేల మంది రక్షణ పొంది అక్కడే ఉండిపోయారు మాట. దేవుడు చూశాడు. యెరూషలేములో గొప్ప హింస రానివ్వడానికి అనుమతి దేవుడు ఇచ్చాడట. చూడండి, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ, సమరయ దేశములు యందు చెదిరిపోయిరి. చాలు 4వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలా సంచారం చేసి ఆఖరికి ఇండియా కూడా వచ్చేసారు అన్నమాట. ఇండియాలో సువార్త వచ్చింది. వాళ్ళు సంచారం చేయలేదనుకోండి ఏమవుతారు? చెదిరిపోలేదనుకోండి ఏమవుతారు? చెడిపోతారు అన్నమాట. సువార్త ప్రకటన కొరకు చెదిరిపోకపోతే ఏమవుతారు? చెడిపోతారు. అప్పటికేం చేస్తున్నారు తెలిసిన? పేతురుకి, యోహానికి, ప్రథమ అపోస్తులకి దేవుడేమో
మీరు బూదిగంధములకు వెళ్ళి సువార్ చెప్పండి అంటే వాళ్ళు చెప్పకుండా ఏం చేస్తున్నారట? అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము దయచేసి 2వ వచనం చదువుదాం. అప్పుడు 12 అపోస్తులు. బాబు చదువుతున్నావా లేకపోతే ముగించని గొణుగుతున్నావా? గట్టిగా పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు అంటే ఎందులో ఉండిపోయారండి వీళ్ళు? దేవుడు వీళ్ళని అపాయింట్ చేసుకోండి అపోస్తులుగా, ప్రవక్తలుగా. ఎందుకు? భోజనాలు పంచిపెట్టాక. దానికి అపోస్తులే ప్రవక్త ఎందుకు? ఏపాటి దేవుని జ్ఞానం ఉంటే ఎవడైనా వంటలు సర్వీస్ చేసేయచ్చు. దానికేమో దేవుడు 3 సంవత్సరాల పాటు యేసే తన వెనక తిప్పుకొని వాళ్ళని పోషించి, వాళ్ళని రక్షించి, వాళ్ళని కాపాడి, ఇప్పుడేమో అందరికీ భోజనాలు వడ్డించండిరా. ఎందుకంటే మనకేమో ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, ఆదాయం తక్కువ ఉన్నది. కాబట్టి రేషన్ డిపోలు అన్నీ ఓపెన్ చేసేసి మీరందరూ కూడా యోసేపులాగా అందరికి ఆహార పదార్థాలు పంచండి అని చెప్పి దేవుడు పెట్టాడు. అదేమైనా పోస్టు మరి చెప్పుకుని ఉంటారు మాట. ప్రియులారా, యోసేపులాగా మన అందరూ కూడా ధాన్యం అంతా సమకూర్చి అందరికి పంచి పెడదామని చెప్పుకుని ఉంటారు మాట. వీళ్ళు భోజనాలు పంపిణీ చేస్తున్నారు. దేవుడు నియమించిన పనేమిటి, నువ్వు చేస్తున్న పనేమిటి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మాట. కొంతమంది అప్పగించిన దేవుడు పని మానేసుకొని వేరే వేరే కార్యక్రమాల్లో పడిపోతుంటారు. వెళ్ళి సువార్త ప్రకటన మానుకుంటుంటారు. కొంతమందికి ఏది ఇష్టం అంటే ఉపవాస ప్రార్థనలు, భోజనాలు పెడతా ఉంటారు కదా. ఆ భోజనాలు తయారు చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే ఇక్కడ ప్రార్థన కొట్టి వచ్చని మార్కెట్కి వెళ్ళాలి. వాడు ఏడి అంటే వీడు అంటాడు, నేను ఉన్నాను ఫాస్ట్గా, నేను వెళ్ళమంటారా నన్ను? ఎందుకంటే ఇక్కడ మోకాళ్ళు వేయక్కర్లేదు కదా. ఆల్ నైట్ ప్రేయర్ అంటే టీ పెట్టడానికి చాలామంది రెడీ అవుతారు మాట. ఈ టీ పెట్టుకోమని ఎవడో నీకు చెప్పాడు? మోకాళ్ళే సృష్టికర్తతో మాట్లాడమంటుంటే మనుషులకు సేవ చేస్తా ఉంటాడు మాట. ఒకటి చెప్తుంటే ఇంకొకటి చేస్తూ ఉంటారు కొంతమంది. కాబట్టి వీళ్ళు భోజనాలు పంపకంలో వీళ్ళు ఉంటే పెద్దోళ్ళే, చిన్నోళ్ళు ఏం చేస్తారు? ఇక పేతురు యోహాను మాదిరి అడుగుజాడల్లో నడుస్తూ ఉంటారు అన్నమాట. ఎవడు ఎక్కడికి వెళ్ళటం లేదు. యేసయ్య మాత్రం పిలిచాడు, మీరు సర్వ సృష్టికి వెళ్ళండి, అందుకు నా శక్తిని పొందండి అంటే శక్తి ఇచ్చాడు. కానీ వీళ్ళు వెళ్ళటం లేదు అన్నమాట. ఇక లాభం లేదు అనుకున్నాడు దేవుడు. నీరో చక్రవర్తి కీ తిప్పాడు. సైతాన్ గడు పర్మిషన్ అడుగుంటాడు దేవుడి దగ్గర, నీ పిల్లలకు శోధిస్తాననేసి. వెళ్ళరా సైతాన్ అని ఉంటాడు దేవుడే. యోబు దగ్గరికి వెళ్ళినట్టు వెళ్ళు అని అంటుంటాడు మాట. నీరో చక్రవర్తిని రేపాడు దేవుడు. సంఘానికి హింస కలిగిస్తూ ఉన్నాడు. దేవా రక్షించు, దేవా రక్షించు అంటున్నాడు. దేవుడు వింటమే లేదు ఆ ప్రార్థన. ఎందుకు వినాలి? ఇంకా అక్కడ కూర్చొని తినటానికా? కొంతమంది మోకాళ్ళ నొప్పులు పోవాలని ప్రార్థన చేయి బాబు అంటారు. మరి నా దగ్గరకు అలాగే వచ్చారు ఒక ఆవిడ, మోకాళ్ళ నొప్పులు పోవాలని ప్రార్థన చేయి బాబు, నడలేకపోతున్నాను అనేసి అంటే, దేవుడు నీ మోకాళ్ళ నొప్పులు తీయడమ్మా, నేను చేయననేసి అనమాట. ఏం బాబు అలాగా అన్నావు అన్న పెద్ద ఆవిడ నాకంటే. ఎందుకో తెలిసిన, నీకు మోకాళ్ళ నొప్పులు తీస్తే నీ కూతురిల్లు గట్ట, నీ మనవరాలుగా పెళ్ళిళ్ళు అయిపోయి మాట. ఊర్లు వెళ్తావని దేవుడికి తెలుసు, నువ్వు వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. అందుకని నీకు దేవుడు మోకాళ్ళ నొప్పులు తీయడు. విచిత్రం ఏంటి తెలిసిన, ఇప్పటి వరకు అలాగే ఉన్నాయి. కొన్ని సంవత్సరాల తరపున, కొన్ని సంవత్సరాలు బట్టి ఆ మోకాళ్ళ నొప్పులతోనే ఉంది ఆవిడ. ఆశ్చర్యం ఏంటంటే, మోకాళ్ళ నొప్పులతో ఇంటి దగ్గర కూర్చుంటే వచ్చిపోయే వాళ్ళందరికీ సువార్ చెప్తా ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ మోకాళ్ళ నొప్పులు లేకపోతే ఏం చేస్తుంది ఆవిడ? కూతురింటికి, మనవడింటికి, అల్లుడింటికి, కొడుకింటికి తిరుగుతూ ఉంటుంది, షాపింగ్లు. కానీ దేవుడికి అది ఇష్టం లేదు. ఆ మోకాళ్ళ నొప్పులు తీసేస్తే రోజు కొన్ని గ్రామాలు పరిగెడతావనేసి దేవుడికి నమ్మకం ఉంటే అప్పుడు ఏం చేస్తాడు? ఏ నొప్పులైనా తీస్తాడు, ఏ తెప్పలైనా తీస్తాడు. దేవునికి స్తోత్రం.
ఏమి చేయనోడికి ఎందుకండి తీయడం? చెడిపోతావని దేవుడు నిన్ను ఆ సమస్యలోనే పెడతాడు అన్నమాట. మెట్టుకు ప్రియులారా, దేవుడు పక్షపాతి అన్నట్టుగా వీళ్ళు ఏం చేస్తున్నారు? యెరూషలేములోనే ఉండిపోయి బూదిగంతముల వరకు సువార్త ప్రకటించాలన్న బాధ్యత మర్చిపోయారు అన్నమాట. దేవుడు కోపం వచ్చి. అలాగే ఈ దినాన్ని దేవుడు యావత్ క్రైస్తవుల్ని ప్రశ్నిస్తున్నాడు, ఇక్కడున్న వాళ్ళని ప్రశ్నిస్తున్నాడు అన్నమాట. దేవుడు పక్షపాతి అవునా కాదా అంటే మనం అందరం ఏం చేస్తాం? దేవుడు పక్షపాతి అన్నోడు చెయ్యొద్దండి. దేవుడు పక్షపాతం కలిగిన వాడేనా? దేవుడు పక్షపాతం లేదండి అన్నోడు చెయ్యొద్దండి. కొంతమంది దేనికి చెయ్యెత్తటం లేదు. కొంపదీసి మనం కానీ పక్షపాతం ఏంటి? కొంతమంది ఎలాగెత్తుతున్నారు అంటే సగం పక్షపాతం ఆ దేవునికి. ఇదేంటండి ఇది? సాయిబాబాలకు దీవిస్తున్నారా? దేవుడు పక్షపాతి కాడు అని మన పెదవులతో మనం ఒప్పుకుంటాం. దేవుడు పక్షపాతము లేనివాడు అని ఒప్పుకుంటాం. కానీ అపోస్తులు శిష్యుల యొక్క జీవితం ఎలాగున్నది? దేవుడు పక్షపాతే అన్నట్టుగా ఉన్నాడు మాట. మేము రక్షణ పొందేశాం కదా, ఇంకెవడు రక్షణ పొందితే అంటే పొందపోతే మాకెందుకులే అన్నట్టు ఉన్నారు మాట. ఇక గలిలయ సంగతి వదిలేశారు. ఆ సమరయాన్ని పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళు తృణీకరింపబడిన వాళ్ళు కాబట్టి. ఆ ఇశ్రాయేల్ దేశమే తిరగటం లేదు వాళ్ళేమో సమరయాకి వెళ్ళాలి, అది దాటి గలిలయకి వెళ్ళటంలే. ఆ దేశం దాటిన తర్వాత చుట్టుపక్కల దేశాలకి వెళ్ళాలి. చుట్టుపక్కల దేశాలకు వెళ్ళిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలు ప్రపంచం అంతటా ఆ సువార్తకు చెప్పడానికి వెళ్ళాలి. వెళ్ళటం లేదు. వెళ్ళకపోవడం ఏంటో తెలిసిన అవతల వాళ్ళ చేత చేయండి మనం అనిపించుకోవడం, మీ దేవుడు పక్షపాత, రక్షణ మీకేనా, మాకు లేదా రక్షణ అని ఎదురు చూస్తున్నటువంటి కొన్నేళ్ళంటి వాళ్ళు అందరూ ఉన్నారు అన్నమాట. ఈ రోజుల్లో దేశం నలుమూలల్లో కొర్నేలి లాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. మాకు రక్షణ సువార్త ఎవడు చెప్తాడు అన్నటి పరిస్థితుల్లో ఉన్నారు. చాలామంది కృంగిపోయి ఉన్నారు జీవితాల్లో. నేను ఎందుకు పుట్టాను, ఎందుకు బ్రతుకుతున్నాను, ఎందుకు జీవిస్తూ ఉన్నాను, నేను ఏం చేయడానికి పుట్టాను, ఏంటి నాకు ఈ సమస్యలు, దీనికి ఒక అంతు దరి ఏమైనా ఉన్నదా అని కృంగిపోతున్న జీవితాలు ఉన్నాయి. పాపం మానుకుందాం అనుకుంటూ మానుకోలేకపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. చాలామంది జీవితం ఏంటో తెలియక కృంగిపోయి ఆత్మహత్యలు చేసేసుకుంటున్న వారు ఉన్నారు. అవన్నీ సాక్ష్యాలు ఏంటో తెలిసిన మాకు రక్షణ సువార్త చెప్పండి అని అర్థం. ఆత్మహత్య చేసేసుకుంటున్నాడు అంటే అర్థం ఏంటో తెలిసిన నాకు రక్షణ సువార్త లేదు, నాకు రక్షణ లేదు, అందుకే చచ్చిపోతున్నాను నేను అనమాట. సమస్యలు కృంగిపోతూ ఉంటే నాకేంటో ఈ బాధలు అని అంటున్నాడంటే అర్థం ఏంటో తెలిసిన నాకు రక్షణ కావాలి అని అర్థం మాట. ఒక సత్క్రైస్తవుడికి సమస్యలు వచ్చిన ధైర్యంగా ఉంటాడు. ఎందుకో తెలిసిన వాడికి రక్షణ ఉన్నది, చనిపోతే పరలోకం వెళ్తాను, ఉంటే దేవుని కొరకు ఉంటాను అనే నిండు ధైర్యంతో ఏ సమస్యలు వచ్చినా శాంతి సమాధానాలతో పౌల్లకు బతికేస్తాడు మాట వాడు. కానీ అన్యజనుల కాదే. సమస్యలు వస్తే కృంగిపోతారు, 3 కోటి దేవతలు ఉన్నారంటారు, కానీ జీవితంలో వాళ్ళకి ధైర్యమే ఉండదు. చనిపోతే స్వర్గానికి వెళ్తామన్న గ్యారంటీ ఉండదు. కృంగిపోతా ఏం చేస్తారంటే ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. జీవితంలో వాళ్ళు ఏవైనా సమస్యలు సాధించలేకపోతే స్వార్థపరులు అయిపోతారు. స్వార్థంగా ఉండడమే రక్షణ అనుకుంటారు మాట. నా మట్టుకు నేను డబ్బులు దాచుకొని ఎవరికి ఇవ్వకుండా దాచుకోవడమే ఇదే నాకు రక్షణ అనుకుంటున్నారు అన్నమాట. ఇలాగ రకరకాలుగా చదువుల ద్వారానే నాకు రక్షణ అనుకుంటారు అన్నమాట. ధనం ద్వారానే, ధన సముపార్జన ద్వారానే నాకు రక్షణ అనుకుంటారు అన్నమాట. ఎవరో వ్యక్తి ద్వారా మాత్రమే రక్షణ అనుకుంటుంటారు. ఈ రక్షణ నాకు కావాలని ఏం చేస్తున్నారు తెలిసిన విపరీతంగా దేవుళ్ళని కొలుస్తూ ఉన్నారు, కొత్త దేవుళ్ళని నమ్ముతూ ఉన్నారు.
దాని అంత అర్థం ఇదే. కొర్నేలులాగా మాకు రక్షణ కావాలి, ప్రకటించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటే మనకంటే చాలా స్పీడ్గా మతోన్మాదులు మనకంటే చాలా స్పీడ్గా దేవుళ్ళు కాని వారు దేవుళ్ళు అని చెప్పుకొని వెళ్ళిపోతున్నారన్నమాట. తాను దేవుడు కాకపోయినా నేనే దేవుని అవతారం అని వాడు వెళ్తున్నాడు. ఎందుకో తెలిసిన, మనం వెళ్ళక మునిపే సాతాను వాడిని పంపిస్తాడన్నమాట అక్కడికి. వాడిని నమ్ముకోరా కాసేపు అంటాడు. ఆ తర్వాత మనం వెళ్ళామనుకో, ఒక కొత్తోడు నమ్మేళ్ళండి ఆల్రెడీ, అది చూద్దాం అంటన్నమాట. ఒక కొత్త మొబైల్ కొన్నాం మనం. ఆ కొన్న మర్నాడే వచ్చి ఇదిగో కొత్త మొబైల్ ఒకటి ఒక కంపెనీ వచ్చింది కొనుక్కుంటావా అంటే ఎవడ కొంటాడా? నిన్న కొనరా, నువ్వు నిన్న వచ్చిన బాగుండు, నువ్వు కొనుక్కుందు, నువ్వు ఇప్పుడు వచ్చేవేంటి, మీరు కొనేసాను కదా అంటాడు. ఇది చూద్దాం కొన్నాళ్ళు వాడే చూద్దాం అప్పుడు కొంటానులే అంటాడు కదా. ఆలోపు ఇంకొకడు వస్తాడు, ఇగో కొత్త మొబైల్ వచ్చింది అంటాడు. మళ్ళీ వాడు వచ్చాడు అనుకో, ఇప్పుడే ఇంకోటి వచ్చి ఇచ్చాడు కొనిసుకున్నాను అంటాడు. ఇలాగ సాతాను ఏం చేస్తాడు తెలిసిన, ఒక్కొక్క దేవతని ఒక్కొక్క దేవుడు కొత్త దేవుడు పరిచయం చేసి యేసు నమ్మనీయకుండా చేస్తాడు వాడు. కాబట్టి ఏం చేయాలి? వేరొకరిని నమ్మకం మునుపే మనం ముందుగా వాళ్ళకి ప్రకటించేయాలి. ఒక్కసారి వాడు యేసుని నమ్మితే వాడు జీవితాంతం నమ్మి నీలాగా నాలాగా ఉండిపోతాడు. దేవునికి స్తోత్రం. భాషా స్లోగన్ ఉన్నది కదా, భాషా స్లోగన్ ఏంటి? ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు కదా. అలాగే ఒక్కసారి నమ్మితే జీవితాంతం నమ్మేసి ఉంటాడు వాడు. దేవునికి స్తోత్రం. అసలు ఒకసారి ప్రకటించడానికి వెళ్ళాలి కదండి. ఇంతమంది దేవతలు ఎందుకు వస్తున్నారు తెలిసిన? నమ్మేవాళ్ళు ఉన్నారు కాబట్టి. నమ్మేవాళ్ళు ఎందుకు నమ్ముతున్నారు? పాతోళ్ళు ఉన్నారు కదా. జీవితంలో ఎదురయ్యే సమస్యలను బట్టి శాంతి సమాధానం లేక కొత్తోడిని వస్తూ ఉంటే నమ్ముతా ఉన్నారు. ఎందుకు నమ్ముతాడు? ఊరికనే ఎవడైనా ఎందుకు నమ్ముతాడండి? వాడి జీవితంలో ఎదురయ్యే దెబ్బలు బట్టి, సమస్యలు బట్టి, ఈ కొత్త దేవుడటి తీరుస్తాడేమో, ఈ కొత్త దేవుడటి తీరుస్తాడేమో, పెళ్ళికాని దేవుడటి తీరుస్తాడేమో, ఈ పెళ్ళికాని దేవత తీరుస్తుంది. సంతానం కొరకు ఒకళ్ళు, ధనం కొరకు ఇంకొకరు, మొత్తానికి దరిద్రం కొరకు ఇంకొక దయ కూడా వస్తుంది. మరి కొత్త దేవుళ్ళు వస్తూ ఉన్నారా లేదా? నమ్మేవాళ్ళు ఉన్నారు కదా. మళ్ళీ అడుగుతున్నాను, నమ్మేవాళ్ళు ఎందుకు నమ్ముతున్నారు? మళ్ళీ పాతోళ్ళు సరిపోరా? వారికి ఎదురే కొత్త ప్రాబ్లమ్స్ బట్టి ఆ ప్రాబ్లమ్స్ తీరుతాయని చెప్పి రాజకీయ నాయకులాగా ఓటు కోసం ఈ మతోన్మాదులు కూడా ఏం చేస్తారండి అంటే కొత్త దేవుళ్ళను పరిచయం చేస్తూ ఉంటారు. కొత్త ఆచారాలు పరిచయం చేస్తాడు. నీకు ఇది చేస్తే ఇది పోతుంది అంటాడు. వాడు అది నమ్ముతాడు. అలాగే ఇంకొకరిని నమ్మనీయకుండా ముందే మనం ఏం చేయాలంటే యేసయ్యను నమ్మునట్లుగా మనం సువార్త ప్రకటించటానికి కొర్నేలు దగ్గరికి పేతురు వెళ్ళినట్లుగా మనం వెళ్ళవలసినటువంటి తరుణంలో మనం ఉన్నాం. దేవుడు నీ ముందు ఒక మార్గం పెట్టాడు. అన్యజనులు ఇంకా కొత్త వాళ్ళు నమ్మేటట్టుగా నువ్వు ఉంటావా, లేదా నన్నే నమ్ముకునేటట్టుగా నువ్వు ఉంటావా? సహోదరుడా, సహోదరి, నా కుమారుడా, కుమార్తె, ఏంటి ఈ ప్రశ్నకి జవాబు చెప్పు అని దేవుడు ఇదేనో అడుగుతున్నాడు మాట. ఇంకా ఈ భారతదేశం, ఇంకా ఈ ఊర్లో వాళ్ళు, ఇంకా పక్క ఊర్లో వాళ్ళు కొత్త వాళ్ళు నమ్ముకోవడానికి నువ్వు కారణం అవుతావా, లేకపోతే నన్నే నమ్ముకోవడానికి నువ్వు కారణం అవుతావా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఈరోజు మన జవాబు ఏంటి చెప్పండి? నేనైతే ఏనాడో చెప్పేశాను, మా టీం అయితే ఏనాడో చెప్పేసి, కొందరు సేవకులు ఏనాడో చెప్పేశారు, ప్రభువా కొత్తోడిని నమ్మనీయకుండా పాతోడిని కూడా నమ్మనీయకుండా నిన్నే నమ్మేటట్టుగా మేము చేస్తామని సువార్తకు బయలుదేరిపోయారు వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. సౌండ్ రావట్లేదు ఎందుకని? చెప్పడానికి వెళ్ళం కాబట్టి కదా. ఈ ప్రశ్నకి జవాబు ఏంటి చెప్పండి మీరు?
ఇంకా మన ఇండియా, ఇంకా మన రాష్ట్రం, ఇంకా మన ఇరుగు పొరుగు జిల్లాల వాళ్ళు కొత్త దేవుళ్ళు నమ్ముకునేటట్టుగా ఉందామా మనం? అది ఎలాంటి పాపం తెలిసిన వ్యభిచార గృహాలు నడుపుతున్న దాంతో సమానం. వ్యభిచార గృహం మన ఆంధ్రాలో అట్లాంటివి లేవు, కానీ ఇండియాలో బాంబేలో ఉన్నాయి మాట. రెడ్ లైట్ ఏరియా అనేది ఉంటుంది. అక్కడ ఏంటంటే అడల్టరీ ఈజ్ ఫ్రీ. అడల్టరీ అనేది వన్ ఆఫ్ ది బిజినెస్ మాట. వ్యభిచారం అనేది ఒక రకమైన వృత్తి లేకపోతే వ్యాపారం అది. ఎందుకంటే వాడు కోరికలు తీర్చుకుంటాడు. వాడి భార్య ఒప్పుకోలేదు, వాడి భార్య గొడవలు పడి వెళ్ళిపోయింది. వీడు కోరికలు ఎలా తీర్చుకుంటాడు? అవి న్యాయమైనవి కాదా అని ఇట్లాంటి ఫిట్టింగ్ పెట్టి వ్యభిచార గృహాలు నడిపే లైసెన్సులు తీసుకుంటున్నారు, గవర్నమెంట్ ఇస్తున్నది మాట. ప్రపంచంలో చాలా దేశాల్లో ఇది నడుస్తుంది. వ్యభిచార గృహానికి భార్యను వదిలేసి వెళ్తూ ఉంటాడు. వాడికి కోరికలు తీర్చుకోవడానికి వెళ్ళినప్పుడల్లా అక్కడ ఎవరో కొత్త స్త్రీ ఉంటుంది మాట. ఒకవేళ పాత స్త్రీ ఉన్నదానికి ఇంకొకరు లేరని అడగొచ్చేమో. ఆ కోరికలు తీర్చుకోవడానికి వెళ్ళిన వాడు ఎప్పుడు కూడా ఒకదాంతో సరిపెట్టుకోడు, కొత్త కొత్త వాళ్ళని ఆశిస్తూ ఉంటాడు మాట. ఇంకొక స్త్రీ, ఇంకొక స్త్రీ, ఇంకొక స్త్రీ, ఇంకొక స్త్రీ, కోరికలు తీర్చుకోవడానికి వెళ్తూ ఉంటాడు. ఆ గృహం నడిపినట్లు. అవును, ఇతర అన్య దేవతల్ని ఆశ్రయించడం అనేది వ్యభిచారంతో సమానం అన్నాడు కదా దేవుడు బైబిల్లో. అలాగే మనం వాళ్ళని వదిలేస్తుంటే అర్థం ఏంటి? ఆత్మ సంబంధమైన వ్యభిచారానికి వదిలేసినట్టుగా కదా. ఈరోజైనా మనకు ఆ కనువిప్పు, ఆ గ్రహింపు రావాలన్నమాట. నా మట్టుకు నేను ప్రభువా ఆత్మీయ వ్యభిచారము నా దేశంలో జరగకుండానట్లుగా నా వంతు నేను కృషి చేస్తాను, నువ్వు నాకు సహాయం చేయి అని ఈ దినం అందరూ సమర్పించుకోవాలన్నమాట. అలాగే లేదనుకో అర్థం ఏంటో తెలిసిన, ఎవడలా పోతేనేమి ఆత్మీయ వ్యభిచారానికి పోతే నాకెందుకు అనేసి మన పిల్లల పాప పని చేస్తే, స్త్రీలారా మీ భర్తలు అట్లాంటి తప్పుడు పనులు చేస్తే మీకు ఎలాగుంటుంది? తల్లిదండ్రులారా మీ పిల్లలు అలా చేస్తే ఎలాగుంటుంది? పిల్లలారా మీ తల్లిదండ్రులు అలా చేస్తే ఎలాగుంటుంది? ఒక వ్యభిచారంలో పడితే ఎలాగుంటుంది? ఎంత కోపం వస్తుంది, ఎంత ఏడుస్తారు. ఈ దేశ ప్రజలు ఆత్మీయ వ్యభిచారంలో పడిపోతూ ఉంటే మనకు ఎందుకు ఏడుపు రావట్లేదు? సేవకు సమర్పించుకోండి అని బ్రతిమలాడాల్సి వస్తుంది అన్నమాట ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులకి. నువ్వు సేవ చేసేది ఒక దయ్యానికా దేవుడికా, మనిషికా దేవుడికా? దేవునికి సేవ చేసే గొప్ప భాగ్యం కలిగిందని ముందుకు రావాలి, పిలవక ముందే రావాలి మ్యాటర్. దేవుడు నన్ను పర్టికులర్గా పిలిస్తేనే కానీ నేను రావడం కాదు. దేవా నేను సేవకు వస్తున్నాను, నన్ను వాడుకోనికి ఇష్టం ఉన్నా లేకపోయినా అని దేవుని పట్ల కృతజ్ఞత కలిగి వచ్చేసాను నేను. పిలవడం ఏంటి, నాలుగు తన్నడం ఏంటి? కొంతమంది దేవుడి చేత బతిమలాడించుకొని దేవుడిని ఏడిపించి అప్పుడు వస్తారన్నమాట. కొంతమంది ఉద్యోగస్తులు దేవుడు పిలిస్తే ఇప్పుడు రాను ప్రభువా రిటైర్ అయిపోయి వస్తాను అంటాడు. అంటే ఈలోపు ఈ ఉద్యోగం అంతా డబ్బులన్నీ కూడపెట్టుకుని దాచేసుకొని రిటైర్ అయిపోయినప్పుడు ఆ డబ్బులు కూడా దాచేసుకొని అప్పుడు వస్తాడట. ఒక ఆయన అలాగే వచ్చాడట 58 సంవత్సరాలకి. పాస్టర్ గారు నేను ఇప్పుడు సేవ చేస్తానండి అని వచ్చాడట. పాస్టర్ గారికి చర్చ్ మెంబరు వస్తా పాస్టర్ గారు అన్నాడట, నువ్వు చచ్చిపోయావు, నీవు సేవ కూడా చచ్చిపోద్దు కాబట్టి నువ్వు ఇప్పుడే సేవకు రావద్దు అనేసాడట. ఇంకొక ఆయన అలాంటి వాడే వైజాగ్లో పాస్టర్ కోరేష్ గారు ఉన్నారు, ఆయన చెప్పారు. ఆయన దగ్గరికి వచ్చాడట, పాస్టర్ గారు నేను ఇప్పుడు సేవ చేస్తానండి అని వచ్చాడట. రిటైర్మెంట్ అయిపోయాడు, అప్పుడే అయిపోయి నేను సేవకు వస్తున్నానండి అన్నాడట. దేవుడు నేను పిలిచాడంటే పిలిచాడండి అంటే
ఎప్పుడు పిలిచాడు అనేసి అంటే ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు దేవుడు పిలిచాడట. ప్రధానం అయినప్పుడే దేవుడు మరి అని పిలిచినట్లు ఉద్యోగం ఎలా వచ్చిందంటే దేవుడు అప్పుడు పిలిచాడట సేవకు రమ్మని. అప్పుడు పిలిచాడండి. అప్పుడు అతని వయసు ఏమో 25 సంవత్సరాలు మాట. సేవకి ఇప్పుడు వస్తానంటే నీ పిలుపు పాసిపోయింది, నువ్వు పాసిపోయి పో, నీ సేవ లేదు ఏం లేదు అనేసాడట. అంటే సేవ అంటే చాలా మందికి అంత నిర్లక్ష్యం, అంత ఎగతాళి మాట. కాబట్టి ప్రియులారా, సేవ చేయటం అనేది ఒక భాగ్యం మాట. ఎడ్ల మీద బండి పెడితే ఎడ్లు ఇటు అటు పారిపోకుండా ఎలాగైతే యజమానుడు చెప్పే చోటుకి ఆ బండిని తీసుకెళ్తా ఉంటుందో, అలాగే మన జీవితాలు యేసయ్య అనుకున్నట్లుగా సాగిపోవాలి అనేసి అంటే యేసు పెట్టేటువంటి కాడి మనము మోయాలి. యేసు కాడే అనుకొని ఇంకొక కాడి మోసిగలం, సైతాన్ కాడి. దుర్బోధులు బోధించి వ్యతిరేకమైన సువార్తలు ప్రకటించేసి ఇది కూడా దేవుని సేవ అనుకుంటే నువ్వు తెల్లగా వెళ్ళి సైతాన్ సేవలో పడి నాశనం అవుతావు. దేవుడు మోపినటువంటి కాడి మోసి సువార్త ప్రకటించడం అనేది మన జీవితానికి ఒక పరమార్థం ఉంటుంది. కాబట్టి ప్రియులరా, అంత పెద్ద భక్తుడే దేవుడు పక్షపాతి అనుకుంటున్నాడు. గ్రహించాడట పక్షపాతి కాదు అనేసి. మనం గ్రహించామా దేవుడు పక్షపాతి కాడు అని? పక్షపాతి కాడు అనేసి అంటే ఏం చేస్తావు తెలిసిన, దేవుడు పక్షపాతం గలవాడు అన్నవారి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటావు. దేవుడు పక్షపాతి కాడు అని మనం గ్రహిస్తే మనం ఏం చేస్తామో తెలిసిన, మనం ఉన్న చోటనే మనం ఉండిపోకుండా భూదిగంతముల వరకు సువార్త ప్రకటించటానికి మన మట్టుకు మనం సమర్పించుకోవాలి. దేవుడిని ఏ స్థలంలోకి తీసుకెళ్తే ఆ స్థలంలోనికి మనము వెళ్ళవలసినటువంటి సమయములో, అటువంటి సందర్భంలో మనం ఉన్నాం. యేసు రాకడ త్వరగా రాబోతున్నది. ఇంకా నమ్మవలసిన వారు అనేకులు ఉన్నారు. ఎన్నో సంఘాలు పాడైపోతూ ఉన్నాయి. ఎన్నో దేశాల్లో రక్షణ కనుమరుగైపోతూ ఉన్నది. కాబట్టి దేవుడు పక్షపాతి కాడు అని గ్రహిస్తే పేతురులాగా ఏం చేస్తావంటే అందరికీ సువార్త ప్రకటించడానికి వెళ్తావు. అక్కడే ఉండిపోవమాట. నేను ఇక్కడే ఉంటా, నేను ఎక్కడికి వెళ్ళను అనేసి నువ్వు అనుకుంటే దేవుడు పక్షపాతి అని నువ్వు అనుకుంటూ చెప్పకే చెబుతూ ఏం చేస్తావో తెలిసినా నీకు ఆ పక్షపాతం అనేది వచ్చేస్తూ ఉంటుంది. నీలో పక్షపాత బుద్ధి వస్తుంది. నీ ప్రాంతానికి పరిమితమైపోయి నీకు పక్షపాతం వస్తుంది అన్నమాట. ఇంకెవడైనా సువార్త చేయడానికి వస్తే వాడిని అంగీకరించలేవు. నేను మా వాళ్ళు చాలా గ్రామాలకు సువార్తకి వెళ్తూ ఉంటే కొంతమంది క్రైస్తవులే సువార్త చెప్పనీయకుండా ఆటంకపరిచారు అన్నమాట. నా సొంత వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళే నేను మీటింగ్స్కి రానియకుండా నా డేట్స్ క్యాన్సిల్ చేసేవాళ్ళు ఉన్నారు అన్నమాట. నేను వాళ్ళకి రావడం అక్కడికి ఇష్టం లేదట, ఎవరో నన్ను పిలిచారు, వాళ్ళ చేత ఫోన్ చేయించి రానియకుండా అదే డేట్లో వాళ్ళు వెళ్ళారు అన్నమాట. నేను అనుకున్నాను కక్ష చేతు మిస్ చేతు సేవ జరుగుతుందిలే అనుకున్నాను. నాకెందుకు, దేవుడికి లేని బాధ నాకెందుకు. దేవుడికి పెళ్ళాన్ని పంపాలనుకుంటే పంపుతాడు, లేదనుకుంటే ఊరుకు ప్రార్థన చేసుకుంటాం. ఎవడో ఒకటి ప్రకటిస్తున్నాడు కదా అనుకోవడమే వీడు ఎదిగాడనడానికి ఏంటి కారణం అన్నమాట. ఎవడోడు వాడబడుతున్నాడు, వాడబడిన ఏమైంది? కానీ నీకేమొచ్చింది? అది పక్షపాతమే కదా. ఎవడో ఒకడు చెప్తున్నాడు చెప్పని అని నీకెందుకు ఆ విషయాల దృక్పథం లేదు? అంటే వీడు కూడా చెప్పకయే, వాడు మనవాడైనా కూడా పక్షపాతము నాకున్నది, మా ఏరియాలోకి నువ్వు రావద్దు అనమాట. కొన్ని వందల మంది అలా చేశారు అన్నమాట. దేవుడు అన్నాడు, నువ్వు ఇక్కడ తప్ప ఇంకో సువార్త లేదా, నీకు ఇండియా అప్పగించాను కదా, ఇండియా సువార్త ప్రకటించుకో అని దేవుడు అన్నాడు. నేను బాధపడ్డం మానేసాను అన్నమాట. ఒకడు మనల్ని ఆటంకపరిస్తే చెప్పాలని ఆశ ఉన్నవాడికి దేవుడు ఏం చేస్తాడు?
ఒక దారి మూయబడితే 7 దారులు దేవుడు తెరుస్తాడు కదా. ఒక దగ్గర కానీ మనకు ఆటంకం అయితే దేవుడు ఏం చేస్తాడు? 7 చోట్ల ప్రకటించే అవకాశం దేవుడు ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్ర. దేవుడికి ఏం పక్షపాతం లేదు కదా, కాబట్టి ఆయన ఇంక్రీజ్ చేస్తాడు మరి. కాబట్టి ప్రియులారా, పేతురు గ్రహించినట్లుగా ఈరోజు మన జీవితంలో గ్రహించాలి. కేవలం సువార్త విషయంలోనే, సువార్త ప్రకటించడానికి ఆయా ప్రాంతాలకు వెళ్ళే విషయంలో మాత్రమే కాదు, ఇంకే విషయంలోనైనా ఇతరులు ఎవరైనా మన వైపుకు వచ్చారు ప్రకటించుకొని, మన సంఘస్థులు ఎవరైనా పక్క సంఘానికి ఆ వాక్యానికి వెళ్ళని, వేరే వాళ్ళు ఎవరైనా మన సంఘంలోకి వచ్చారు అనుకోండి, ఏం చేయాలి? రాని. ఇదంతా యేసయ్య సంఘమే కదా. కొంతమంది అంటారు మాట, ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలకూడదు, ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలకూడదు అని. అంటే ఈ సంఘ సభ్యుడేమో అక్కడికి వెళ్ళొద్దు, అక్కడి సంఘ సభ్యుడేమో ఇక్కడికి రావద్దు. ఎంత దారుణం అండి అది. యేసయ్య అందరూ నా పిల్లలు అంటుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? పాడైపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఏంటి? పాడైపోతాడండి. మరి చిన్నప్పుడే సమూయేలుని వాళ్ళ అమ్మ దుర్మార్గులైన హోఫ్ని ఫీనెహాసుల దగ్గర వదిలేసింది. ఆ పాటి విశ్వాసం లేదు నీకు? పాడైపోతే చిన్నోడు పాడైపోవాలి. ఎంతకాలం నీ దగ్గర ఎదిగినోడు పాడైపోవడం ఏంటి? అక్కడికి వెళ్ళి పాడైపోయేటట్టుగా నువ్వు పెంచవు. ఇట్లాంటి ధోరణులు ఎందరిలోనో కనబడుతున్నాయి, సేవకుల్లో కనబడుతున్నాయి. ఇదంతా ఎందుకో తెలిసిన, నువ్వు వెళ్ళాల్సినటువంటి క్రొత్త ప్రదేశాలకి, నీ సువార్త కొరకు కొర్నేలిలాగా ఎదురు చూస్తున్న వారి దగ్గరికి నువ్వు వెళ్ళకపోవడం వలన ఈ పక్షపాత ధోరణి అనేది సంఘంలోకి జొరబడిపోయి, కుటుంబాల్లోకి, బంధువుల్లోనికి జొరబడిపోయి, నేను వేరు మీరు వేరు, నేను వేరు మీరని వర్గాలుగా విభజింపబడి, దేవుడు పక్షపాతి అన్నట్లుగా, నేను పక్షపాతిని అన్నట్లుగా కనపరుచుకుంటున్నమాట. ఆ ఘోరమైన దుస్థితి నుంచి మనం విడిపించబడాలని దేవుడు ఈ దినాన్ని కోరుతూ ఉన్నాడు. ప్రియులరా, ఎప్పుడైతే దేవుడు పక్షపాతి కాడని పేతురు గమనించాడో, వాళ్ళకి సువార్త ప్రకటించగా అక్కడ ఉన్న వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడి, బంధువులందరూ రక్షణ పొంది బాప్తిసం తీసుకొని యేసయ్య సంఘంగా ఒక కొత్త సంఘం అనేది పేతురు అక్కడ పెట్టేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు వెళ్తే దేవుడు కొత్త సంఘాన్ని కొత్త ఏరియాలో పెట్టడానికి నీ కోసం రెడీగా ఉన్నాడు. దేవుడు అక్కడ ప్రజలు రెడీగా ఉన్నారు నీ కోసం. నువ్వు రెడీయా? నాకు ఇదే చాలు అన్నట్టుగా ఉన్నావా? కొత్త సంఘాలు వద్దా? మా ఆంధ్రాలో జగన్ గారు కొత్త పథకాలు పెట్టాడు, నవరత్నాలని. అందరికీ కావాలి. వద్దన్నాడు ఎవడు చెప్పండి? జగన్ గారు మాకు ఇల్లులు ఇద్దామనేసి ఒకరోజు మీటింగ్ పెట్టి, ఎవరెవరికి జగన్ ఇల్లులు కావాలి, రూపాయికే ఇల్లు అని అప్లికేషన్ పంపితే అందరూ రూపాయికి ఇల్లు కావాలని, జగన్ ఇల్లు కావాలని టిక్కులు పెడితే ఒకే ఒకడు చంద్రబాబు నాయుడు ఇల్లు కావాలన్నాడట. అప్పుడు జగన్ అన్నాడు, ఇంత చవకగా రూపాయికి నేను ఇల్లు ఇస్తా ఉంటే నా మీద ద్వేషం కాకపోతే చంద్రబాబు నాయుడు ఇల్లు లక్షల రూపాయలు ఇచ్చి కొనుక్కుంటాను అంటాడేంటి అని నవ్వుకుంటున్నాడు అక్కడ సభలో. కాబట్టి మాకు నవరత్నాలు కావాలని అందరూ ఆయన కోటేశారు, నవరత్నాలు పొందుతూ ఉన్నారు అన్నమాట. ఆ చంద్రబాబు నాయుడు లాగా మనం ఎవరైనా ఉన్నావా ఏంటి? నీకు ఒకటే కావాలా? నువ్వు వెళ్ళిన చోటల్లా చాలామంది ఇదివరకే కొర్నేలిలాగా భక్తి పరులు ఉన్నారు, మంచివారు ఉన్నారు, చెడిపోయి నిరీక్షణ కలిగిన వారు ఉన్నారు, రేపు ఆత్మహత్య చేసేసుకుందామని చనిపోయి నరకానికి పోబోతున్న వారు ఉన్నారు, పాపంలో పడిపోవడానికి రెడీగా ఉన్నారు, ఎందరో ఆయా విషయాల్లో రెడీగా ఉన్నారు. నువ్వు రెడీయా?
మనం సిద్ధంగా ఉన్నామా? పేతురికి 3 సార్లు ఆ దర్శనం చూపించాడు. ఒక 2 గంటలు పట్టి ఉంటుందేమో దేవునికి. ఆ తర్వాత ఇంకా ఆలోచిస్తూ ఉన్నాడు అన్నమాట. కానీ ఆ రోజు అయితే పని అయిపోయింది రండి. ఆ తర్వాత 2 రోజులు పోయిన తర్వాత అక్కడికి వెళ్ళాడు. గొప్ప రక్షణ కార్యం చూశాడు. కొర్నేలిలాగా ఎదురు చూసేవాళ్ళు ఎందరో, సమరీ స్త్రీలాగా ఎదురు చూసేవాళ్ళు ఎందరో, రాహాబు అనే వేశ్యలాగా, ఎరికో కోటలో ఉన్న రాహాబు అనే వేశ్యలాగా వారి ఫ్యామిలీలాగా ఎదురు చూసేవారు ఎందరో ఉన్నారు మన కోసం. మనం వెళితే సువార్త నమ్మి రక్షణ పొందుదామని ఆశతో ఎవరు వస్తారా అని ఎదురు చూస్తున్నారు. దేవుడు అక్కడ, పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తున్నాడు అక్కడ ఉన్న ప్రజల్లో. అక్కడ దేవుడు రెడీగా ఉండి కార్యం చేస్తున్నాడు, ప్రజలు రెడీగా ఉన్నారు ఎవరు వస్తారని. ఇక్కడ సిద్ధపడని వారు నువ్వేనే. దేవుడి దినం కోరుతున్నాడు మనల్ని. నువ్వు సిద్ధమైన అలాంటి వారి కొరకు. ఆఖరి మాట, ఇంతవరకు ఈ గ్రామంలోనే సువార్త ప్రకటించని వారు ఎవరైనా మీలో ఉంటే ఈ గ్రామంలో ప్రకటించడం మొదలెట్టండి. ఈ గ్రామంలో ప్రకటించానండి నేనంటే, పొరుగు గ్రామంలో ప్రకటించకపోతే పొరుగు గ్రామంలోకి వెళ్ళండి. పొరుగు గ్రామంలో కూడా ప్రకటించానండి అన్న సాక్ష్యం నీకుంటే పొరుగు జిల్లాల్లోకి వెళ్ళండి. పొరుగు రాష్ట్రాల్లోకి వెళ్ళడానికి తీర్మానం చేయండి. మీ ద్వారా వేల మంది రక్షించబడ్డానికి అక్కడ సిద్ధంగా ఉన్నారు. నమ్మిన వానికి దేవుడు తన మహిమను చూపును గాక. దేవుడు మిమ్మల్ని అభిషేకించి ఆశీర్వదించి వాడుకొనును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అలా కళ్ళు మూసుకొని ఒక మంచి తీర్మానంతో యథార్థంగా ప్రార్థన చేద్దాం ప్రియులరా. ఇంత వాక్యం విని యోనాలాగా రివర్స్లో వెళ్ళొద్దు. ఇంత వాక్యం విని యూదాలాగా వెళ్ళిపోవద్దు. దేవుడిని ప్రేమించి మాట్లాడాడు. జాగ్రత్త పడదాం, ప్రార్థనలో గడుపుదాం ప్రియులరా. మంచిది, మనల్ని మనమే ఒకసారి దేవుని వాక్యాన్ని బట్టి పరీక్షించుకుంటూ పరిశోధన చేసుకుందాం దేవుని బిడ్డలారా.